ప్రేమ ఉందో ఒక టీజర్ దీని మీద ట్రైలర్ చూపించేశారు. నిజంగా ఎక్స్ట్రాడినరీ ఉంది. అందులో ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా బాగా చేశారు మీరైతే. నేను ఏదో మామూలుగా ఉంటదిలే అనుకున్నాను నేను, కానీ అసలుకి మైండ్ బ్లోయింగ్ లాగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. కాబట్టి మీరు కొద్దిగా ఆవేశపడ్డారు అంటే ఇంగ్లీష్ లో మీరు ఈ సినిమా చేయడానికి ముందు ఏమన్నా సఫర్ అయ్యారా బాగా? ఎన్ని కావాలి సార్ సఫర్? నేను కాదు సార్, మీరు కూడా అయింటారు సార్. ఈ క్వశ్చన్ అడిగిన ప్రతి ఒక్కరు అయింటారు. ఎందుకంటే ఈ రోజు మీ స్టేజ్ మీదకి వచ్చాను మాట్లాడగలుగుతున్నారు సార్. మీకు మాట్లాడాలని ఉంటుంది కానీ భయపడిపోతున్నారు సార్. మనం భయపడాల్సిన తల్లిదండ్రులకి దేవుడికి మాత్రమే. ఏ ఒక్క నా కొడుకు భయపడిన అవసరం లేదు. నేను ఒకటే నమ్ముతాను, పుట్టించిన తల్లిదండ్రులు తప్ప ఎవరు తోపు కాదు. అదే నమ్ముతాను, అలాగే నిలబడుతున్నాను. ఎవరు సార్ తోపు? తల్లిదండ్రులే తోపు. సో అదొకటి నమ్ముతాను. మన మనసులోనే మనస్ఫూర్తిగా బయట చెప్పుకున్నాం సార్. చచ్చిపోతాం లేకపోతే కడుపులో. థ్యాంక్ యూ సార్. సార్ సో సార్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మీరు తప్పకుండా చేస్తుంటారు. చిన్న సినిమాని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమాలో నటించడం వరకే పరిమితం అవుతున్న ఆర్టిస్టులు మీరు చాలా మంది ఉంటారు, కానీ మీరైతే తప్పకుండా వస్తారు, వాళ్ళని బ్లెస్సింగ్ ఇస్తుంటారు. సో ఈ బిజీ షెడ్యూల్ లో మీరు ఇటు సామాజిక సేవ ఈ మధ్య మీరు చాలా బయట అంటే మీరు చెప్పరు, కాకపోతే అవి బాగా వినపడుతున్నాయి. ఇలాంటి వాటిని మీరు ఎలా తీసుకుంటారు సార్? చూడండి, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. నేను మా అమ్మగారు వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్, మా నాన్నగారు వచ్చి ఒక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేసేవారు. సో నేను కరాటే బ్లాక్ బెల్ట్. సో నన్ను యాక్చువల్ గా సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది ఒక కార్ మెకానిక్. అతను చిన్న జూనియర్ ఆర్టిస్ట్. అతను పాప స్ట్రగుల్ అవుతున్నాడు. మా కార్ రిపేర్ చేయడం వచ్చిన తర్వాత నన్ను చూశాడు. చూసిన తర్వాత తమిళ్లో అంటే చెన్నైలో సినిమా ఫీల్డ్ వస్తామంటే లేదు మా నాకు ఇంట్రెస్ట్ లేదు, నా యాక్టింగ్ తెలియదు, నువ్వు వచ్చిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోని చెప్పాను. ఆయన పని చేసిన తర్వాత తాళం ఇచ్చి వెళ్ళిపోయి మరుసటి రోజు వచ్చి మా అమ్మగారిని అతనికి మంచి భవిష్యత్తు ఉందండి అది ఇది అని చెప్తే మా అమ్మగారు అడిగారు, ఎట్లా అంటావు నువ్వేంటి జ్యోతిషం నీకు ఏమైనా తెలుసా చెప్తున్నావు అంటే, లేదండి నాకు ఎందుకో ఆయన ఒక మంచి హీరో అవుతాడు నమ్మకం ఉంది. ఆయనకి ఏమి తెలియదే, ఆయనకి యాక్టింగ్ తెలియదు, ఒక ఫైట్ కరాటే మాస్టర్ అతను కాలేజీకి వెళ్తున్నాడు అంతే తప్ప ఏం తెలియదు. లేదండి నాకు ఒక అవకాశం ఇవ్వండి, తమిళ్లో ఒక మంచి డైరెక్టర్ హీరో కోసం ఎదుగుతున్నాడు, నేను వెళ్ళి పరిచయం చేస్తానంటే సరే నువ్వు ఆయనతోనే మాట్లాడి చెప్తే, మా ఇంట్లో నేను సాయంత్రం వస్తే ఇలా చెప్తే మా అమ్మని అడిగారు నీకేం పిచ్చి పట్టిందా, నువ్వు కాలేజీలో ప్రిన్సిపల్ చదువుకున్న దానివి నువ్వే ఇలా మాట్లాడుతున్నావు అంటే, లేదు నువ్వు ఒకసారి ట్రై చేయి ఎందుకు నాకు మనసు చెప్తుంది అని చెప్తే మా అమ్మగారికి అప్పుడే మనసులో మేము తెలిసిందేమో నేను ఈ ఆర్టిస్ట్ అవుతా అని చెప్పి, సరే ఓకే అని చెప్పాను. వెళ్ళాను. అక్కడ టిఆర్ రామన్న అని చెప్పి ఆ రోజుల్లో ఎంజి రామచంద్ర అంటే తమిళనాడు ఆయన ఫస్ట్ సీఎం హూ వాజ్ అన్ హీరో అయి సీఎం ఆయన ఫస్ట్ క్యాండిడేట్ ఆయనే. బయట మనిషి ఆయన, శ్రీలంకలో పుట్టి తమిళనాడులో పెరిగిన మనిషి. శివాజీ గణేశన్ చాలా పెద్ద యాక్టర్, వాళ్ళిద్దరు కలిసి చేసిన డైరెక్టర్ ఈయనే. సో ఆయన నా వెనకాల ఉన్నాడంటే నేనే ఆశ్చర్యపోయాను. ఇంకా నాకు అదృష్టం అంటే ఏంటో తెలియదు కానీ అప్పుడు తర్వాత తెలిసింది అని. సో అక్కడ నేను వెళ్ళినప్పుడు యాక్టర్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఛాన్స్ కోసం అవన్నీ చూశాను. తర్వాత ఇండస్ట్రీలో నేను హీరో అయిన తర్వాత స్టూడియో దగ్గరికి వచ్చి ఎంతో మంది ఛాన్స్ కోసం అడగడం, రిజెక్ట్ అవడం, మళ్ళీ తిరగడం, ఎవరికి వాళ్ళకి హెల్ప్ లేక వాళ్ళు తిరగడం, ప్లస్ పాపం డ్రామాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అవకాశం కోసం వచ్చి వాళ్ళు ఫెయిల్ అయిపోతే మళ్ళీ డ్రామాకి వెళ్ళి చాలా మంది స్ట్రగుల్ నేను చూశానండి. బట్ నేను క్లిక్ అయ్యాను, తమిళ్లో క్లిక్ అయ్యాను, తెలుగులో కూడా అలాగే నాకు బ్యాక్ బోన్ లేదు, క్లిక్ అయ్యాను. ఈరోజు 47 years అయిపోయింది, క్రాసింగ్ 800 ఫిలిమ్స్, సో మెనీ లాంగ్వేజ్. సో నేను మనసులో ఎప్పుడైతే నేను క్లిక్ అయ్యానో, నేను ఒక కొత్త చిన్న డైరెక్టరే, చిన్న ప్రొడ్యూసరే, చిన్న హీరోగానే వచ్చాను. సో నాకెవరు హెల్ప్ చేయలేదు, కనీసం నేను ఈ లెవెల్కి వచ్చాను కదా, నేను అప్కమింగ్ ఆర్టిస్ట్, అప్కమింగ్ ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్స్ కి రెమ్యునరేషన్ సైడ్ లో, డైరెక్టర్ కి కోఆపరేషన్ సైడ్ లో, కొత్త హీరోస్, కొత్త ఆర్టిస్ట్ వస్తే మనం ఏంటంటే వాళ్ళకి స్పాట్ లో హెల్ప్ చేయడం కాకుండా వాళ్ళ పిక్చర్ ఇదంతా ముందు లేదు, ఇప్పుడే వచ్చింది ఈ టీజర్ ఇవన్నీ. మనం వెళ్దాం, ఖాళీ ఉన్నప్పుడు మనం వెళ్దాం. సో మనం ఏంటంటే లెట్ us మేక్ ఎ హెల్ప్, తర్వాత వాళ్ళ అదృష్టం అని చెప్పేసి మాక్సిమం కొత్త వాళ్ళు, ముఖ్యంగా కొత్త వాళ్ళే, ఆల్రెడీ ఉన్న వాళ్ళ దగ్గర కాదు, ముఖ్యంగా కొత్త వాళ్ళు, కొత్త హీరో, కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ ఇలాంటివి ఉంటే నేను వస్తుంటాను. సో ఇది టోటల్ గా కొత్త యూనిటీ. సో నాకేమీ తెలియదు, బట్ స్టిల్ నేను ఒప్పుకుంది క్యారెక్టర్. అఫ్ కోర్స్ క్యారెక్టర్ బాగుంటేనే చేస్తున్నాను. రైతు క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ నాకు, అందుకే చేయడం జరిగింది. సో దట్ ఈస్ వై నేను టైం ఉన్నప్పుడంతా నాకు సంబంధం, కొన్ని సినిమాలకు నాకు సంబంధం లేదు, నేను ఆ సినిమాలో లేకపోయినా వాళ్ళు పిలిచినప్పుడు నేను రావడానికి కారణం
ఒక గంట సేపు వచ్చి నేను పోవడానికి కారణం అంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే వాళ్ళ ఆశీర్వాదాలు మనకు ఉంటాయి, వాళ్ళు కూడా బాగుండాలని ఆ ఉద్దేశంతో నేను వస్తానండి. మహేష్ గారు సార్, ఇప్పుడు అంటే సినిమా తీయడం ఈజీయా, దాన్ని రిలీజ్ చేయడం కష్టమా ఏంటి? అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్, సో థియేటర్ కి జనాలు వస్తున్నారా అంటే మీ ఉద్దేశంలో ఎలా ఉంది యాక్చువల్ గా? ఆల్రెడీ మహేష్ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మీరు కూడా అడుగుతున్నారండి. సో నేను ఈ సభాముఖ్యంగా ఒక చిన్న సలహా అండి, అంటే విచ్ ఇస్ ప్రాక్టికలీ పాసిబుల్. నేను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సభాముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చిన్న నిర్మాతలు, చిన్న డిస్ట్రిబ్యూటర్స్, చిన్న డైరెక్టర్స్ అందరూ సఫర్ అయ్యేది కారణం ఏంటంటే థియేటర్స్ లేక, థియేటర్స్ దొరక్క. అండ్ ఒకవేళ థియేటర్లు వేసినా ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే తీసేయడం సినిమాని, సినిమా బాగా ఉన్నా లేకపోయినా తీసేయడం రకరకాలుగా జరుగుతుంది. సో నేను అనుకోవడం దీనికి ఒకటే ఒక మార్గం, ఒక పరిష్కారం ఒకటి ఉంది. చిన్న థియేటర్స్ అండి, చిన్న థియేటర్స్ ఎక్కడ కట్టాలంటే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది, మున్సిపల్ ఆఫీస్ పైన ఒక చిన్న థియేటర్ ఓన్లీ ఒక 200 కెపాసిటీ, అంటే అక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది. ఓ 200 సీట్స్ తో తక్కువ రేట్, అంటే ఒక 100 సీట్స్ ఈచ్ టికెట్ 100 రూపీస్ కి, 50 సీట్స్ వచ్చేసి 100 సీట్స్ వచ్చేసి 50 రూపీస్ కి. ఇది పాసిబుల్, ఇది అవుతుంది. ఇది ఎందుకంటే మోడీ గారు ఇప్పుడు చాలా తక్కువ రేట్ కి ఆయన జిఎస్టీది కూడా ఒక ఇది పెట్టారు, నేనే దానికి యాడ్ కూడా ఇచ్చాను. సో ఒకటి ఏంటంటే గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, మున్సిపల్ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో దానిపైన వాడికి ప్రొవిజన్ ఉంటుంది, దానిపైన ఒక థియేటర్, మినీ థియేటర్ కడితే పగల్ మార్నింగ్ షో, అంటే మార్నింగ్ టైంలో ఫంక్షన్స్ కూడా ఇవ్వచ్చు, మధ్యాహ్నం నుంచి సినిమా మ్యాట్ని, ఈవినింగ్ నైట్ షో పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఇది కంట్రోల్ మొత్తం గవర్నమెంట్ ఉండాలి, వేరే ఎవరికి ఇవ్వకూడదు. టోటల్ గా గవర్నమెంట్ ఉంటే తప్పకుండా చిన్న సినిమాలు బ్రతుకుతాయి, చిన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్ట్ అందరికీ లైఫ్ వస్తుంది. ఇది పాసిబుల్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. చంద్రబాబు నాయుడు గారు అక్కడ పిపిపి అని చెప్పి ఒక స్కీమ్ ఉంది, అంటే పబ్లిక్ ఏదో ఉంది. ఆ స్కీమ్ తో అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ కాకుండా పబ్లిక్ కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు, ఒక లీజ్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేస్తే తప్పకుండా చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులు సినిమాలు తీయవచ్చు, చిన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా భయం లేకుండా చేయవచ్చు. ఎందుకంటే ఆ మాత్రం ఫుల్ అవుతుంది, బిజీ సెంటర్ అవుతుంది. సో బస్సులు ఎక్కేవాళ్ళు, లేకపోతే ట్రైన్లు వెళ్ళేవాళ్ళు, షాపింగ్ వచ్చేవాళ్ళు, అండ్ దీంట్లో షాపింగ్ మాల్ అలాంటివి ఏమి ఉండదు, వచ్చామా సినిమా చూసామా వెళ్ళిపోయాం అంతే ఉంటుంది. సో ఆ విధంగా కూడా చేయవచ్చు. సో ఇది సడన్ గా నాకు వచ్చింది, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఒకటి చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు మానంటే సార్ చిన్న సినిమా, పెద్ద సినిమా అన్నారు కదా, ఒక పెద్ద సినిమాకి ఈ మీమ్స్ కింత, దీనికింత, దానికింత వేసి సినిమా బాగాలేకుండా ఒక వారం రుట్టి హిట్ చెప్తే ఎలా హిట్ అవుతుంది సార్? జనాలు చెప్పాలి హిట్. మాలాంటి సినిమాలకి ఏం చేస్తుంది సార్, ఒక షో వేస్తారు, జనం రాని షోకి వేస్తారు, జనాలు రాలని తీసేస్తారు. అదే మనం ఒక మేము వచ్చిన హీరో కావచ్చు, మేము వచ్చిన ప్రొడ్యూసర్ సినిమా కావచ్చు వేసి బాగాలేకపోయినా టాక్ ఉన్నా కూడా మా దగ్గర న్యూస్ పేపర్స్ ఉన్నాయి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర ఏమైనా ఉన్నాయి అని చెప్పి హిట్ అయిపోతాయా? మనుషులు గుండెల మీద పెట్టుకుని సార్ నేను ఛాలెంజ్ చేస్తున్నా సార్, ప్రతి ఒక్క కెమెరామెన్ కి ఇక్కడ వచ్చి మీడియాలో అందరికీ ఒక మాట చెప్తున్నాను సార్, డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు అడగండి సార్ ఎన్ని కలెక్షన్ వస్తే తెలుస్తుంది, ఎందుకు కలెక్షన్ వస్తాయో నేను చెప్తాను ఇదే స్టేజ్ మీద. ప్రతి థియేటర్కి వెళ్ళి సార్ నేను నా ఫస్ట్ సినిమా, మా ఊరు సినిమా, ప్రతి థియేటర్ వెళ్ళి షేర్ బేస్ తీసుకున్నాను. వాళ్ళు తెలుసు సార్ బాధలు కష్టాలు. ఊరికి మనం మాట్లాడి ఇక్కడికి వచ్చి ఇట్టు చేసుకుంటే ఇట్టు కావు సార్ సినిమాలు. ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ హిట్ చేస్తే హిట్ కాదు, డిస్ట్రిబ్యూటర్కి 10 రూపాయలు డబ్బులు వస్తే సినిమా హిట్. దానికి ఏమి హిట్ సెలక్షన్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇంకేమైనా కానీ ఇదో మనం బయటకు వచ్చేస్తాం, దాన్ని రుద్దితే గోడగున పక్కబడిపోతుంది. సో ఇక్కడ చెప్పాలి జనాలు, ఇక్కడ చెప్పాలి డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు చెప్పి థియేటర్లో 10 రూపాయలు సంపాదించుకుంటే అప్పుడు సినిమా హిట్ సార్. అంతవరకు హిట్ ఎవరు చెప్పుకునే హక్కు ఎవరికి లేదని నా అభిప్రాయం. నేను చిన్ననే కావచ్చు, థియేటర్కి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ అవ్వండి సార్, తెలుస్తుంది. వాళ్ళ డబ్బులు రావు కానీ ఇక్కడ సక్సెస్ఫుల్ దొరుకుతున్నాయి. ఎలా సార్ ఇది? సో ఎనీవే మీకు బాధ ఉండొచ్చు అబ్బా, వెళ్ళండి డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది వాళ్ళ బాధ ఏందో. ఎందుకని అంటే చెప్పేస్తే ముందు అడ్వాన్స్ ఇచ్చింటారు సార్, థియేటర్ లేరు. సో అట్లా భయపడుతున్నారు వాళ్ళు. భయపడాకనా థియేటర్ కట్టుకున్నా అని చెప్పేసి ఏది పడితే అది వేసుకొని, ఏది పడితే వాళ్ళు పెట్టేసుకొని మీరు నష్టపోకుండా రండినా మాట్లాడుకున్నాం అంతే. ఇక మీడియా మనకు పెద్దలకు ఎలా సపోర్ట్ చేస్తుందో చిన్నలకు అలాగే సపోర్ట్ చేస్తుంది కదా. వాళ్ళు ఇట్టు చేస్తే అంటే మంచి ఇట్టు సార్. సారీ సార్, నాకు బాగా అనిపించింది, నిజం చెప్పాను. థ్యాంక్ యూ. సుమన్ గారు, నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కంపేర్ చేస్తే యాక్చువల్ గా ఆ బడ్జెట్ నే కంపేర్ చేసి చేస్తారా, లేదంటే కాంటెంట్ ని కంపేర్ చేస్తారా అంటారు మీరు?
చిన్న సినిమా అంటే ఇంతే బడ్జెట్ పెడతారు, పెద్ద సినిమా అంటే కోట్లలో ఉంటుందని అంటారు. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్ అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అంటే? బేసిక్ గా పెద్ద సినిమా అన్నప్పుడు లీడింగ్ సక్సెస్ఫుల్ హీరో, లీడింగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండి. బ్యానర్ అంటే వరుసగా హిట్ ఇస్తే ఇట్ ఆటోమేటిక్లీ బికమ్స్ బిగ్ ఫిల్మ్ విత్ ప్యాడెడ్ ఆర్టిస్ట్, హీరోయిన్, బాంబే హీరోయిన్ అంటారు, క్రేజ్ ఉన్న హీరోయిన్ అంటారు, విలన్ ఏదో అలా ఆ టైప్ లో ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఎస్ ఎ బిగ్ ఫిలిం. స్మాల్ ఫిలిం అన్నప్పుడు ఏంటంటే అందరూ న్యూ ఫేసెస్, కంటెంట్ ఇస్ మెయిన్, కంటెంట్ ఇస్ ద హీరో అనమాట. సో బడ్జెట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న డైరెక్టర్స్ ఏం చేస్తారంటే కాస్ట్లీ సినిమా, కాస్ట్లీ స్టోరీ అంటే బ్యాక్గ్రౌండ్, రిచ్ బ్యాక్గ్రౌండ్, తర్వాత ఆ రిచ్నెస్ ఉన్న సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఫండ్ ఎక్కడ ఉంటుంది? ఫండ్ లేదు. ఫండ్ లేనప్పుడు నా దగ్గర చాలా మంది చెప్తారు, సార్ రిచ్ క్యారెక్టర్ సార్, మీ దగ్గర పెద్ద ప్యాలెస్ ఉంటుందండి, అది ఇది అంటారు. సరే ఒప్పుకుంటాను. ఆ తీరు వెళ్తే అక్కడ ఏంటంటే ఏదో మాదిరి ఉంటున్నా, అదేంటి సార్ మీరు చాలా అది ఇది అనట్లేదు సార్, నా బడ్జెట్ ఇదే సార్. ఓకే, నెక్స్ట్ డ్రెస్. ఒక రిచ్ మ్యాన్ అన్నప్పుడు, బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు వేరే వేరే సీన్, కంటిన్యూటీ సీన్ ఓకే, వేరే వేరే సీన్ కి వేరే వేరే డ్రెస్ వేయాలి కదా, ఉండదు. లేదు సార్ మీరు కోట్ తీసేయండి సార్ ఇదే షర్ట్ ప్యాంట్ తో, లేదా కోట్ వేసుకోండి సార్ అంట. సో ఆలోచననే రాంగ్. అక్కడ మీరు టచ్ చేస్తున్నప్పుడే మీరు సబ్జెక్ట్, మీరు అది కాస్ట్లీ సబ్జెక్ట్ అప్పుడు మీకు అంత పెట్టగలుగుతారా, పెడితే అది బిజినెస్ అవుతుందా అని ఆలోచించాలి. పెద్దవాళ్ళకి అది కాదు. పెద్దవాళ్ళకి ఏంటంటే వేస్టేజ్, చాలా డబ్బు పోతున్నా వాళ్ళకి ప్రాబ్లం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టేబుల్ మీద ప్రాఫిట్ ఉంది, బికాస్ పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ ఫిదా ఉంది కాబట్టి అది పెద్ద సినిమా అవుతుంది. ఇది ఆటోమేటిక్లీ చిన్న సినిమా అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే బై ఫ్లూక్ లో ఏంటంటే వేరే సినిమాలు లేక ఈ చిన్న సినిమా ఏంటంటే అక్కడ ఫస్ట్ డేనే టాక్ స్ప్రెడ్ అయిపోయి ప్రజలు ఏంటంటే విపరీతంగా ఫైర్ లాగా స్ప్రెడ్ చేసేస్తారు. ఆ పిక్చర్ పిక్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూటర్ అదృష్టం ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. సో చిన్న సినిమా అక్కడ ఆటోమేటిక్ గా పెద్ద సినిమా అయిపోతుంది. ఆటోమేటిక్ గా నెక్స్ట్ పిక్చర్ ఏంటంటే దానికన్నా పెద్ద సినిమా, పెద్ద సినిమా, పెద్ద సినిమా. పెద్ద సినిమా ఫ్లాప్ అయితే ఆటోమేటిక్ గా ఒక మెట్లు కింద దిగుతుంది ఆ ఆర్టిస్ట్ గానీ, డైరెక్టర్ గానీ. మళ్ళీ ఇంకో ఫ్లాప్ ఇస్తే మళ్ళీ డౌన్, ఆటోమేటిక్లీ మళ్ళీ బేస్ వన్ కి వస్తున్నారు. దట్స్ ద డిఫరెన్స్, అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్, మీరు ప్రైవేట్ ఆల్బమ్ చాలా చేశారు, మేము చూసాం, చాలా మిలియన్స్ వచ్చే వ్యూస్. ఇప్పుడు సినిమా అనేది డిఫరెంట్ కదా, దీనికి ఎలాంటి వర్క్ చేశారు, ఎలా ఉండబోతుంది ఆల్బమ్? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మహేష్ భాయ్ది ఫస్ట్ మూవీ నేనే చేశాను. తనకున్న ఫాలోయింగ్, తర్వాత ఈ థియేటర్లోనే ఫస్ట్ ప్రివ్యూ షోకి కుర్చీలు పగలగొట్టారు ఈయన యాక్టింగ్ చూసి. అంటే ఒక కమర్షియల్ సినిమా రేంజ్ లో మనం అవుట్పుట్ ఇవ్వాలి. ఆల్రెడీ నేను సినిమాలకు వర్క్ చేస్తున్నాను టెక్నీషియన్ గా, అండ్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళతో ఇన్స్పిరేషన్ ఉంది నాకు. ఇప్పుడు మన బోలే గారు, ఆయన చాలా పెద్ద పెద్ద పాటలు చేస్తున్నారు, హిట్ సాంగ్స్. నేను రీసెంట్ గా వచ్చాను హైదరాబాద్, బట్ వీళ్ళ పెద్దవాళ్ళతో వర్క్ చేసి కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి అవుట్పుట్ బాగా ఇవ్వాలంటే ఏం చేయాలి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ టైం తీసుకొని కొంచెం వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టు మహేష్ భాయ్ని టైం విషయంలో. అవుట్పుట్ బాగా ఇచ్చారండి, ఇబ్బంది ఏం లేదు, మా డైరెక్టర్ ఎప్పుడు తోపే మాకు. సో అట్లా వర్కౌట్ చేసి ఆయన సాటిస్ఫై చేసిన ప్రాజెక్ట్ కి రీచ్ అయ్యేటట్టుగా. థ్యాంక్ యూ. సుమన్ గారు, సార్ మిమ్మల్ని చూస్తే జలసేస్తుంది సార్, ఎందుకంటే హీరోగా వచ్చారు, విలన్ గా వచ్చారు, చిన్న చిన్న క్యామియో రోల్స్ కూడా చేశారు, ఇప్పుడు సీరియల్లో కూడా ఎంటర్ అయిపోయారు. అసలు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? అసలు ఈ రోజు టోటల్ గా సినారియో మారిపోయిందండి. సినిమా ఇందా క్వశ్చన్ కే మళ్ళీ ఇదే ఆన్సరే వస్తుంది. సినిమాలు ఆడట్లేదు. ఎంత డబ్బు పెట్టి, ఎంత కష్టపడి, ఎంత చేసినా చాలా ఫ్యాక్టర్స్ తో ఏంటంటే సినిమా ఆడట్లేదు. పెద్ద సినిమాలు చేయడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అంటే నేను సీరియల్ ఒప్పుకోవడానికి కారణం ఇప్పుడు చెప్తున్నాను. చాలా మంది అడిగారు ఎందుకు సార్ మీరు సీరియల్ ఒప్పుకున్నారని చెప్పి. పెద్ద సినిమాలు, సోకాల్ పెద్ద సినిమాలు 3 years అండి. 3 years లో ప్రతి ఆర్టిస్ట్ బయాలజికల్ చేంజెస్ అవుతున్నాయి. ఆ బయాలజికల్ చేంజెస్ పోతున్నప్పుడు సినిమా ఆర్డర్ లో తీయట్లేదు. ముందు సీన్ వెనక్కి సీన్ ముందు రకరకంగా వస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు సడన్ గా ఒక సీన్ లో ఒక ఆర్టిస్ట్ లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఫేస్ లావుగా ఉంది, సన్నగా ఉంది. సో ఆల్సో హీరోయిన్స్, సో ఆల్సో ఎవ్రీబడి. రీజన్ ఏంటి? 1 year దాటిన తర్వాత బయాలజికల్ చేంజెస్ ఉన్నాయి. సెకండ్ ఇయర్ కి ఇంకా ఉంటుంది. ఎలా ఉంటాడు, ఎలా ఎవర్ గ్రీన్ గా ఎలా ఉంటాడు? ఇట్స్ నాట్ పాసిబుల్, అందరూ ఉండలేరు. దిస్ ఇస్ నంబర్ 1. సెకండ్ థింగ్ పాయింట్ ఏంటంటే సినిమా డేట్లు విపరీతంగా డేట్లు తీసుకుంటారండి. క్యారెక్టర్ షూట్ చేస్తారండి.
ఫైనల్ గా ఎడిటింగ్ వచ్చేటప్పటికి 2 hours 20 minutes కి అన్ని ఎగిరిపోతాయి. మనం చెప్పింది ఒకటి, ఆఖరి స్క్రీన్ మీద వచ్చింది ఒకటి. అదృష్టం ఉంటే హీరో తర్వాత హీరోయిన్ కొంచెం ఉంటుంది, లేదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఉంటుంది, విలన్ కు ఉంటుంది, టోటల్ గా హీరో మీదనే ఉంటుంది. సో అన్ని రోజులు చేసిన డేట్లు వేస్ట్ అయిపోతాయి, టైం వేస్ట్ అయిపోతాయి, మన లైఫ్ స్పాన్ కూడా పెరిగిపోతాయి. ప్లస్ మనకేంటంటే ఆ దాంట్లో గుర్తింపు ఉండొచ్చు, గుర్తింపు రాకపోవచ్చు. సో వేస్టెడ్ 2 years 3 years ఫర్ ఫిలిం. అలాగే చిన్న సినిమాలు పాపం డిస్కస్ చేసేవాడి, మంచి క్యారెక్టర్ ఉంటుంది కానీ సినిమా బయట రావడానికి బయర్స్ ఉంటుంది. ఒకవేళ బయటకు వస్తే అది తీసేస్తున్నారు, పోతుంది. సో మాలాంటి ఆర్టిస్ట్ నేను ఆలోచించింది ఏంటంటే మనం పబ్లిక్ ఫిగర్ లో ఎప్పుడు ఉండాలి, పబ్లిక్ లో ఎప్పుడు కనపడుతుండాలి. ఎట్లా? హౌ? ఓన్లీ వే సీరియల్ అండి. ఈ రోజు 2 o'clock 2:30కి మా ఛానల్లో, సప్తపతి ఛానల్లో నేను వస్తున్నాను. ఐఎమ్ ప్లేయింగ్ ద కీ రోల్. ఇది కన్నడలో నేను చేశాను, కన్నడలో హిట్ అయింది ఈ సీరియల్. అది తెలుగులో చేస్తున్నారు. తెలుగులో ఇంకా చాలా బాగా ఇంప్రూవైజ్ చేసి ప్రొడ్యూసరు, డైరెక్టరు చాలా పెంచారు. సో ప్రతిరోజు ఏంటంటే ఈ రోజు నేను పబ్లిక్ లో నేను కనెక్ట్ అవుతాను. లేకపోతే షూటింగ్ జరుగుతుంటుంది, సుమన్ ఏమయ్యాడు, సుమన్ కనిపించట్లేదేంటి, ఆయనకి ఏదైనా ఆరోగ్యం బాగాలేదా, లేకపోతే ఊరు వదిలేసి వెళ్ళిపోయాడా, రకరకమైన డౌట్స్ వస్తాయి. ఈ రోజు సుమన్ ప్రతి 2 o'clock 2:30కి ప్రతిరోజు కనపడతాడు. ఒకటి. రెండవది, దీనికి బయ్యర్స్ అవసరం లేదు, ఇది ఎవరు తీసేయడానికి లేదు. సీరియల్ వీక్ అయితే పోతుంది కానీ ప్రతిరోజు ఇది వస్తూనే ఉంటుంది. దీని రిలీజ్ డైలీ ఉంటుంది. దీనికంటూ ఒక ఆడియన్స్ ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ వస్తారో లేదో సినిమాని బట్టి ఉంటుంది. దీనికంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు, ఇంట్లో లేడీస్ ఉన్నారు. సో ఈ గ్రూప్ కి నేను సాటిస్ఫై అవుతున్నాను. ఆ సాటిస్ఫై అవుతున్న వాళ్ళకి ఇది సరిపోతుంది. ప్లస్ సుమన్ ని చూడాలి, సుమన్ ఎలా ఉన్నాడు ఈ రోజు, 2 o'clock ఆన్ చేయండి. ఈ వారం తీసిన సీరియల్లే, నిన్న మొన్న తీసిన సీరియల్, ఐఎమ్ అవైలబుల్. సో సుమన్ ఎలా ఉన్నాడు తెలుస్తుంది, సుమన్ కనపడతాడు, సుమన్ యాక్టింగ్ కనపడుతుంది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై నేను సీరియల్, వెబ్ సిరీస్, మనం కూడా ఒక వెబ్ సిరీస్, చిరంజీవి గారు డాక్టర్ ఒక వెబ్ సిరీస్ చేశారు, ఒక క్లాసికల్ మ్యూజిక్ గురించి నేను ప్రకాష్ రాజ్ యాక్ట్ చేశాం. సో వెబ్ సిరీస్, ఓటీటీ, ఈ సీరియల్ ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే ప్రజల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ టైమింగ్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఇది జరుగుతూనే ఉంటుంది. ఆర్టిస్ట్ కి ఎప్పుడు మనం కనబడుతుండాలి. రాజకీయ నాయకులు ఎట్లా ఎప్పుడు కనబడుతుండాలో, వాళ్ళు అపోజిషన్ లో కూర్చొని అరుస్తుంటారు, బయట కమెంట్ ఇస్తారు, అది ఇస్తారు, ఎందుకు వాళ్ళకి న్యూస్ లో కనబడుతుంటారు. ఈ బిజినెస్ అలాంటి బిజినెస్ ఇది. వేరే బిజినెస్ వాళ్ళ ఆఫీస్ రూమ్ లో కూర్చొని, ఏసీ రూమ్ లో కూర్చొని వాళ్ళు కనబడకపోయినా బిజినెస్ నడుస్తూనే ఉంటుంది. బట్ ఈ బిజినెస్ అట్లా కాదు, ఇది కనబడుతుండాలి. స్పోర్ట్స్ లో ఆడేవాడు ఆడాలి. వాడి ఇంట్లో కూర్చొని నేను గొప్ప స్పోర్ట్స్ మ్యాన్ అంటే నడవదు. హీ హాస్ టు ప్లే ఆఫ్టర్ సర్టన్ టైం. ఏజ్ లిమిట్ నో, బట్ మాకు ఆ ఏజ్ లిమిట్ లేదు. మనం కనబడుతుంటే ఎప్పుడు మాకు ప్రాబ్లం లేదు. మా ఏజ్ కి తగ్గ మేము క్యారెక్టర్స్ చేంజ్ చేసుకుని పోవచ్చు. అండ్ ఆల్వేస్ మనకి ఏంటంటే ఆడియన్స్ ఉంటారండి, ఎప్పుడు మనకు అభిమానులు ఉంటారు. అంటే సినిమాలో మనం చేసే క్యారెక్టర్స్ బట్టి, ఈవెన్ నెగటివ్ క్యారెక్టర్ చేసిన అభిమానులు, కరెక్ట్ క్యారెక్టర్ పడాలి. కామెడీ చేసినా ఉంటారు, నెగటివ్ చేసినా ఉన్నారు, హీరో చేసినా ఉంటారు, హీరో బ్రదర్, ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, ఏం చేసినా క్యారెక్టర్ బాగుంటే ఈ రోజు జనాలు మెంటాలిటీ మారిపోయింది. ఎందుకంటే థియేటర్కి వెళ్తే చాలా కష్టం. ఈ రోజు మాల్ లో ఉన్న థియేటర్స్ కి వెళ్తే 2,000 3,000 అవుతుంది 2-3 వెళ్ళాలంటే. పాప్కార్న్ ప్యాకెట్ ఇస్ 500 rupees. దే కాంట్ ఎఫోర్డ్ ట్రాన్స్పోర్ట్, పరిగెత్తి వెళ్ళాలి టైంలో. ఎందుకు? ఇంట్లోనే ఒక మినీ థియేటర్ లాగా ఈరోజు పెద్ద పెద్ద టీవీలు వస్తున్నాయి, ఇంట్లోనే కూర్చుందామండి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగుంటే థియేటర్కి వెళ్దాం, బాగలేకపోతే తర్వాత 2 వారాల తర్వాత వస్తుంది. ఇట్లా యాటిట్యూడ్ మారిపోయింది. సో మనం కూడా యాటిట్యూడ్ మారాలని చెప్పి నేను ఈ డిసిషన్ తీసుకొని ఈరోజు ప్రతి లాంగ్వేజ్ లో ఒక సీరియల్, ఒక వెబ్ సిరీస్, చిన్న సినిమాలు, ఓటీటీ, పెద్ద సినిమా వస్తే కూడా కరెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఎన్ని రోజులు కావాలి, ఏమిటి, క్యారెక్టర్ ఏంటి అడిగి ఓ రిస్క్, అది ఒక క్యాల్కులేటెడ్ రిస్క్ మీద వెళ్తున్నాను. బ్లైండ్ రిస్క్ లో మటుకు వెళ్తాను. ఇది అనుభవంతో నేను చేస్తానండి. సార్, అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ సుమన్ గారు మీకే. సో ఈ మధ్య చూస్తుంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేశారు. సార్ పాలిటిక్స్ వద్దు, ఓన్లీ ఈ సినిమా, స్కూల్ లైఫ్, పాలిటిక్స్ విషయం జస్ట్ పార్టిసిపేషన్ ఎలా అనిపించింది? సార్ నాకు అడిగారు కాబట్టి చెప్తానండి. చిన్న శ్రీశైలం యాదవ్ 89 నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు, హైదరాబాద్కి వెళ్ళొద్దు, అక్కడ గూండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. 93లో ఇండస్ట్రీ వచ్చింది. ఎన్టీ రామారావు గారు 93 తీసుకొస్తానని చెప్తే నేను 89లో వచ్చాను. నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. తర్వాత ఒక చిన్న ఇష్యూ వస్తే అప్పుడు నాకేంటంటే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, ఆసిఫ్ నగర్, నాకు హెల్ప్ చేశారు. అప్పుడు నాకు గతంలో మన లేట్ హీరో శ్రీహరి, సత్తి అని చెప్పి, అజర్ అని చెప్పి ఉండేవారు, వాళ్ళందరూ వచ్చారు, హెల్ప్ చేశారు. వాటిలో శ్రీశైలం గారు మా ఇంటి అంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఏంటంటే సినిమా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు
సినిమా ఫైటర్స్, సినిమా డాన్సర్స్, వాళ్ళందరికీ హెల్ప్ చేసింది శ్రీశైలం యాదవ్. వాళ్ళందరికీ ఇది కార్డు కావాలంటే హెల్ప్ చేసింది ఆయన. చాలా మంది అక్కడ సఫర్ అవుతుంటే వాళ్ళకి అన్నం పెట్టింది ఆయన. వరదలు వచ్చినప్పుడు, స్ట్రైక్ జరిగినప్పుడు అని పెట్టింది. ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషి. ఆయన గురించి చాలా మంది కమెంట్స్ చేయవచ్చు, బట్ నాకు తెలుసు, నాకు నవీన్ చిన్న కుర్రాడి నుంచి నాకు తెలుసు నాకు. సో ఇప్పుడు ఆయన నాకు అప్పుడు చాలా ధైర్యం ఇచ్చాడు. చిన్న ఇష్యూ అయినప్పుడు నేను నైట్ ఫోన్ చేసి, అన్న నాకేదో గేట్ దగ్గర వస్తున్నారు, ఏదో ఇబ్బంది పెడుతున్నారు ఫోన్ చేస్తే, 4 పెంపండి అన్నాను. 4 లారీలు మనుషులు పంపాడు. సో అది నేను మర్చిపోనండి. జీవితంలో నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోను. ఇప్పుడు ఆయనకి నేను చేయాల్సిన టైం, ఎందుకంటే ఆయన అడిగాడు, నవీన్ ఒకవేళ టికెట్ వస్తే మీరు హెల్ప్ చేయాలన్నారు. నేను అన్నాను, నువ్వు ఏ పార్టీకి నువ్వు చేస్తావో నాకు అనవసరం, నవీన్ ఏ పార్టీకి వెళ్ళినా నాకు అనవసరం, నేను నీకు ఉంటాను, నేను వచ్చి నీ క్యాన్వాసింగ్ చేస్తాను చెప్పాను. సో నేను చేస్తున్నాను. నవీన్ గెలవాలి, గెలిపించాలి. అంటే ప్రజల్లో ఏదైనా సరే సినిమా వాళ్ళు కూడా చెప్తాను, జూనియర్ ఆర్టిస్ట్, ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ అండి.